నమస్తే. నేను మీ జాకిర్ హుస్సేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. దేశంలో ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తల పెట్టవోయ్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే దేవుళ్ళు, పాలకులు సేవకులుగా మాత్రమే ఉండాలనే ఆకాంక్షతో ఎవరైనా సరే అధికారాలు చేపట్టండి, పారదర్శకంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా తన యొక్క పరిపాలన ఉండాలి, సాగించాలి అనే విధంగా ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. అటువంటి మహానుభావులు ఈరోజు SS9 న్యూస్ కూడా రావడం జరిగింది. భారత్ బచావో, ఎందుకు ఈ భారత్ బచావో అనేటటువంటి సంస్థ నిర్వహించడం జరుగుతుంది, మన రాష్ట్రంలో అది ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంది, ప్రస్తుతం భారత్ బచావో రాజకీయాలకు సంబంధం ఉందా, ఎటువంటి పారదర్శకతతో ఈ దేశంలో అది పనిచేస్తుందో అనేటటువంటి అనేక విషయాల గురించి మాట్లాడడం కోసం భారత్ బచావో రాష్ట్ర చైర్మన్ భాస్కర్ రావు సార్ గారు వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. అదే విధంగా భారత్ బచావో మహిళలు దేనికి కూడా తక్కువ కాదు, మేము మగవారితో పాటు సమానమే అనే విధంగా భారత్ బచావో కార్యక్రమంలో రాష్ట్రానికి వైస్ చైర్మన్ గా ఉన్న గూడూరు సీతా మహాలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు మా స్టూడియోకి వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలండి. సార్ భాస్కర్ రావు సార్ గారు, భారత్ బచావో యొక్క సిద్ధాంతం ఏంటి, ఎందుకు ఇది మన రాష్ట్రంలో పనిచేస్తుంది, ఇది కేవలం మన రాష్ట్రంలోనేనా లేక దేశవ్యాప్తంగా పనిచేస్తుందా? భారత్ బచావో ఈ పేరే తెలియజేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైనటువంటి సంస్థ కాదు, దేశానికి సంబంధించిన సంస్థ, దేశాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆశయంతో ఏర్పడినటువంటి సంస్థ. ఈ భారత్ బచావో ఎందుకు ఏర్పడింది, అసలు ఈ భారతదేశానికి ఏమైంది, ఈ భారతదేశాన్ని ఎవరి నుంచి రక్షించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఈ ఆలోచనలు గత 3-4 సంవత్సరాలుగా ఈ దేశంలో నుండి అనేక మంది మేధావుల యొక్క మైండ్స్ని, హృదయాల్ని తొలుస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, సరే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది, పేదరికం ఉంది కాదనలేము, 47తో పోలిస్తే పేదరికం తగ్గింది, 47తో పోలిస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కానీ ఒక 60 సంవత్సరాల పాటు దాదాపు ఏ ప్రమాదం లేనటువంటి భారతదేశానికి ఒక 10 సంవత్సరాల నుంచి ఒక ప్రమాదం రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అభిప్రాయపడుతున్న క్రమంలో ఈ మేధావులంతా కూడా ఒకళ్ళొకరితో సంప్రదించుకుని మనము ఈ భారతదేశ ఉనికే ప్రమాదంలో పడింది కనుక దీన్ని రక్షించుకోవడానికి మనం అందరం కూడా మీరేమంటున్నారు, భారతదేశ ఉనికే ప్రమాదంలో ఉంది అనే విధంగా మేధావులు, అదే విధంగా దేశంలో చాలా మంది సో ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు అని మీరు చెప్తున్నారు. అంటే ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, ఓటింగ్ చేసి మనం ప్రధానమంత్రులు ఎన్నుకున్నాం, ఎంపీలు ఎన్నుకున్నాం, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాం, ముఖ్యమంత్రులు ఎన్నుకున్నాం. అటువంటి తరంలో వాళ్ళు పరిపాలించాలి, మరి ఒక సిస్టమ్ అంటూ ఉంది, యంత్రాంగం ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, ఏ దేశంలో అయినా సరే, ఈ దేశంలో కూడా కాదు, పాలకులకి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, పాలకులకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. ఓట్లు వేస్తాం, ఓట్లు వేసినప్పుడు సాధారణ ప్రజలకి అనేక ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. ఇంకా రకరకాల పద్ధతులు, ముఖ్యంగా ఈ దేశం చూసేటైతే ప్రపంచం ఒక మినీ ప్రపంచం భారతదేశం. ఇది ఒక భారతదేశం ఒక విశిష్టత. ఈ మినీ ప్రపంచం కావడం వల్ల ఒక గొప్పతనంలోంచి ఒక ప్రాబ్లం కూడా దీంట్లో ఉంది. వివిధ మతాలు, వివిధ భాషలు, 1,00,000 కులాలు, వీటిలోంచి అలాగే పేదరికము, విద్య తక్కువ ఉండటము, వీటిలోంచి మేనేజ్ చేయొచ్చు ప్రజల్ని. ఇక్కడ రాజకీయ పార్టీలు క్రమక్రమంగా ఒక గొప్ప సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రజల్ని మేనేజ్ చేసేసి, ప్రజల్ని ప్రలోభ పెట్టి, ఇంకా వివిధ రకాల కార్యక్రమాలతో ఓట్లు సంపాదించుకుంటున్నారు. ప్రజాస్వామ్యం యొక్క సారం పోయి పైన టెంక మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వలన అంతకుముందు 60 సంవత్సరాల్లో నెహ్రూ గారి పరిపాలన కానివ్వండి, ఇందిరాగాంధీ పరిపాలన కానివ్వండి, ఆ తర్వాత మరి రాజీవ్ గాంధీ గారి పరిపాలన కానివ్వండి, లేని ఒక కొత్త ధోరణిని మోడీ గారు ప్రవేశపెట్టారు. ఆ మోడీ గారు ఏంటంటే హిందువులకి
ముస్లింలకి, క్రైస్తవులకి, బౌద్ధులకి, ఇంకా వివిధ సిక్కులకి, వీళ్ళందరూ కూడా దాదాపు ఈ సమాజంలో సాపేక్షంగా పరస్పర సహకారంతో సౌభ్రాతృత్వం కలిగి ఉండి జీవనం సాగిస్తున్నారు. కష్టాలు నష్టాలు వీటన్నిటిలో కూడా. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఈ దేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ మత విద్వేషాలు కూడా ఎలాంటి అంటే ఈ దేశంలో ప్రతి సమస్యకి కూడా ఈ దేశంలో మైనారిటీ మతాల ప్రజలే కారణము, మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి ముస్లింలే కారణము అనే రూపంలో సాధారణ హిందువుల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని, వ్యతిరేకతని రెచ్చగొట్టి ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని దాదాపు గొంతు పిసికి చంపేసేసి దీన్ని ఒక మూకస్వామ్యంగా మార్చడం వల్ల ఈ యొక్క భారతదేశం యొక్క ఉనికే, భారత సమాజం యొక్క ఉనికే ప్రమాదంలో పడింది అని చెప్పేసి మేము అనుకుంటూ దీనిని ప్రతిఘటించాలి. ప్రతిఘటిస్తానికి రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ కాంక్షలను ప్రతిఘటించలేకపోతున్నాయి. కాంగ్రెస్ కూడా ప్రతిఘటించలేకపోయింది. కానీ దీనికి ఒక స్వతంత్రమైనటువంటి ఒక ఉద్యమం, పార్టీలకు అతీతంగా, పార్టీల ఎఫిలియేషన్స్ కి అతీతంగా ఒక సిద్ధాంత ఫ్రేమ్వర్క్ లోంచి బహుళ విశ్వాసాల భారత సమాజాన్ని కాపాడుకుంటేనే ఈ భారత సమాజంలో అంబేద్కర్ రాజ్యాంగ పరంగా అమలవుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది. ఈ ప్రజాస్వామ్యం రక్షించబడితేనే ఈ దేశం ముందుకెళ్ళే అవకాశం అనుకుని ఈ భారత బచావోని ప్రారంభించడం జరిగింది. ఈ భారత బచావోని 2022 నవంబర్ 19-20 తారీఖుల్లో దగ్గర 10 రాష్ట్రాల నుంచి చెందిన మేధావుల ద్వారా హైదరాబాద్లో ఒక 2 రోజులు మేధో మదన సదస్సు జరుపుకొని ఈ భారత బచావోని ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక సీతామహాలక్ష్మి గారు, మీరు ఒక మహిళగా కాకుండా కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజం బాగుండాలి, అదేవిధంగా మహిళా హక్కుల కోసం అయితేనేమి, సో అనేక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్న మీరు ఈ యొక్క భారత్ బచావో కార్యక్రమంలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకు వచ్చారు? చిన్నప్పటి నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తో పెరిగిన వ్యక్తినండి నేను. బాల్యం నుంచి కూడా రకరకాల ఉద్యమాల్లో పనిచేశాను. అంటే ప్రజల తరపున పనిచేశాం. హేతువాద ఉద్యమం, కాలంచేడు దళిత ఉద్యమం, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, అలాగే బాలికల మీద, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ అత్యాచార వ్యతిరేక కమిటీల్లో కూడా నేను పనిచేశాను. వరకట్నం హత్యలకు వ్యతిరేకంగా పనిచేశాను. అట్లా రకరకాల సామాజిక ఉద్యమాల్లో, ఆయా కాలాల్లో వచ్చిన ఉద్యమాల్లో నేను యాక్టివ్ గా పాల్గొన్నాను. ఒక యాక్టివిస్ట్, నేను సోషల్ యాక్టివిస్ట్ ని. 45 సంవత్సరాలుగా సామాజిక జీవితంలో ఉన్నాను. అలాగే 20 ఏళ్ల క్రితం అమ్మ సావిత్రిబాయి పూలే ఫస్ట్ ఉమెన్ టీచర్ పేరు మీద సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ని ఎస్టాబ్లిష్ చేశాను. నేను ఒక టీచర్ నండి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి. సో నాకు ఈ దేశంలో సకల సమస్యలకి, వెనకబాటుతనానికి, అజ్ఞానానికి కారణం మనకు చదువు లేకపోవటం అని గ్రహించి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అట్టడుగు వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి విద్యాదానం చేసిన ఉత్తమ ఆది దంపతులండి వారు. వారి బాటలో నడవాలి. వారు ఏదైతే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారో ఇంకా ఈ రోజు కూడా పేద వర్గాల బిడ్డలకి ఉన్నత విద్య అందకుండా ఉంది. కాబట్టి సావిత్రిబాయి పూలే పేరు మీద మేము ఎడ్యుకేషనల్ సంస్థను మేము పెట్టి ఇప్పటికి 20 ఏళ్లలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉన్నత స్థాయి తీసుకొచ్చామండి. ఎడ్యుకేషనల్ పార్ట్. మీరు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా, ఎందుకంటే ఒక టీచర్ గా ఉండి కూడా టీచర్ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టేసి సామాజిక సేవ కోసం మీరు ఎవరైతే సావిత్రిబాయి పూలే గారు ఉన్నారో, పూలే దంపతులకు ఆదర్శంగా మీరు ఆ బాటలో నడుస్తున్నామని చెప్తున్నారు. ఈ భారత్ బచావోలోకి రావడానికి కారణం ఏంటి? అదేనండి, ఇట్లా మేము సావిత్రిబాయి పూలే పేరు మీద 2 లక్షలు పెట్టుకుని విద్యాదానం బతికుండగా చేస్తాము. చనిపోయిన తర్వాత అఖిల భారత శరీర అవయవదాతల సంఘాన్ని కూడా స్థాపించిన వ్యక్తినండి. మరణానంతరం మన కళ్ళను దానం చేస్తాం, మనం బ్రెయిన్ డెడ్ అయితే మన అవయవాలు దానం చేద్దాం, నేచురల్ గా చనిపోతే మనం టోటల్ బాడీని మొత్తాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో మరణించినా జీవించండి. సీతామహాలక్ష్మి అలా చనిపోయిన తర్వాత కూడా సమాజ రుణం తీసుకోవడానికి అవకాశం. ఇక్కడ
ఈ రెండు భారత్ బచావో Yes. సంస్థలోకి రావడానికి ఈ కారణం ఏంటి? ఈ కార్యక్రమాల మధ్య నేను బిజీగా ఉన్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం పూట డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారి గురించి నాకు ఫోన్ వచ్చిందండి. అమ్మ, మీరు ఇప్పటిదాకా చాలా పనులు చేస్తున్నారు, సామాజిక ఉద్యమ కార్యక్రమాలు ఉన్నారు, కానీ ఈ సేవా కార్యక్రమాలు అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో భారతదేశం పడిపోయింది. ఈవేళ భారతదేశాన్ని రక్షించుకోవటానికి మనలాంటి వాళ్ళందరం కూడా సమాయత్తం కాకపోతే ఈ దేశం ఎడిపోతుందో తెలియదు. రేపొద్దున మానవ మనుగడే భారతదేశం ప్రశ్నార్థకం అయిపోతుంది. ప్రశ్నించే గొంతులను నులిమి చేతులు జైల్లో పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, ప్రజలు మేల్కొల్పడానికి ముందుకు రావాలని ఒక కాల్ ఇవ్వటం జరిగిందండి. ఆ కాల్ అందిపుచ్చుకొని మాలాంటి వాళ్ళు అందరూ కూడా భారత బచావో ఉద్యమంలోకి వచ్చాం. మా చైర్మన్ గారు భాస్కర్ రావు గారితో కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఈ భారత బచావో ఉద్యమాన్ని నిర్మించడంలో, ఉద్యమాన్ని నడిపించడంలో వారితో పాటు నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో భాస్కర్ రావు గారు, సో ప్రజల చేత ప్రజల కొరకు అని రాజ్యాంగం ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మత ఛాందసవాదులకు, ఎందుకంటే దాదాపు 85% ఉన్నటువంటి బహుజనులు ఎందుకు వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు? దాని నుంచి బయటికి రావాలంటే మీ భారత్ బచావో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? సరే, ఈ దేశంలో బహుజనులు అన్నప్పుడు ఎవరెవరు బహుజనులు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా మత మైనారిటీలు కూడా బహుజనులు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ బహుజన కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళడానికి కుల వ్యవస్థ చాలా ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉంది, మత వ్యవస్థ ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ బహుజనులనే కన్నా కూడా ఈ బహుజనుల్లో బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు వర్ణ వ్యవస్థలో భాగస్వాములే. కనుక ఆర్ఎస్ఎస్ ఇవాళ బీజేపీ ఇవాళ వచ్చింది, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాత్రం అయింది. ఆర్ఎస్ఎస్ వచ్చి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల క్రితమే ఆర్ఎస్ఎస్ పుట్టుకతోనే ఒక ప్రకటన చేసింది. వాళ్ళ గ్రంథాల్లో రాశారు, అదేంటంటే ఈ దేశంలో తమకు 3 అంతర్గత శత్రువులు ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఎవరంటే అంతర్గత శత్రువులు, ఒకళ్ళు ముస్లింలు, 2 క్రైస్తవులు, 3 కమ్యూనిస్టులు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. ఈ బౌద్ధిస్టులు, అంబేద్కరిస్టులు కూడా అని విన్నాను. లేదు, ప్రకటించలేదు. కాబట్టి అదే దృష్టి అయితే చూస్తున్నారు. ఇక్కడ మనం చూసేటైతే గోల్వాల్కర్ రాసిన ఒక బుక్ ఉంది, అదేంటంటే తెలుగులో కూడా దాని 6 సువర్ణ పత్రాలను తెలుగు ట్రాన్స్లేట్ అయింది. బంచ్ ఆఫ్ థాట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఉంది. ఓకే, ఆ బంచ్ ఆఫ్ థాట్స్ బుక్ లో ఆయన చాలా స్పష్టంగా, అలాగే అంతకుముందు సావర్కర్ కూడా చాలా స్పష్టంగా చెప్తారు. అదేంటంటే ఈ దేశ బౌద్ధులు దేశద్రోహులు అంటాడు, బౌద్ధులు దేశద్రోహులు అంటాడు. గోల్వాల్కర్, అంతకుముందు సావర్కర్ కూడా. ఈ బౌద్ధులు వాళ్ళ మతం కోసం 2800 సంవత్సరాల క్రితము విదేశీయులైనటువంటి కనిష్కుల్ని ఇక్కడికి ఆహ్వానించారు. కనుక వీళ్ళు దేశద్రోహులు అని చెప్పేసి బౌద్ధుల మీద ఆరోపణ చేశారు. రేపు సిక్కుల మీద ఆరోపణ చేస్తారు. వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, ఈ దేశం యొక్క ఆత్మ రాముడు. రామనామాన్ని జపించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క హిందూ జాతిలో భాగస్వాములు కాదు. వాళ్ళు జాతిని కూడా చాలా అన్సైంటిఫిక్ గా కావాలనే కుట్రపూరితంగా ఒక్కరికి నుంచి డిఫైన్ చేశారు. సైంటిఫిక్ గా నేను ఒక సైన్స్ లెక్చరర్ని, సోషల్ సైన్స్ టీచర్ని కూడా. సైంటిఫిక్ గా సోషల్ సైన్స్ ప్రకారము జాతి అంటే ఒకే భాష మాట్లాడేవాళ్ళు, భావాల రీత్యా సారూప్యత కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఒక జాతి అంటారు. జాతికి మతం ప్రాతిపదిక కాదు ఎక్కడ కూడా ప్రపంచంలో. కానీ ఇక్కడ గోల్వాల్కరు, సావర్కరు వీళ్ళంతా కూడా జాతికి ప్రాతిపదికగా మతాన్ని తీసుకుని జోడించారు. అసలు జాతికి ప్రాతిపదిక మతం అన్నారు, మతం లేకుండా జాతి లేదని చెప్పారు. ఇక హిందూ జాతి అంటున్నారు. హిందూ జాతి ఏకజాతిగా ఉందా? మోనోక్రోమాటికా? ఇట్స్ నాట్ ఏ మోనోక్రోమాటిక్. అనేకమైనటువంటి హెచ్చు తగ్గులతో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు ఉంది. ఇవాళ నేను
ఆర్ఎస్ఎస్ని బీజేపీని ఎవరి నాయకులు ప్రశ్నిస్తున్నాం భారత బచావో. అదేంటంటే హిందువులంతా ఒకటి ఉన్నారు, బాగుంది. మరి హిందువులంతా ఒకటైనప్పుడు ఒక కులానికి మరొక కులానికి పెళ్లిళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? మీ మేనిఫెస్టోలో ఉందా? అలాంటిది ఏం లేదు. వీళ్ళ యొక్క అంతిమ ఆశయం జర్మనీలో ఏకంగా జర్మనీ సమస్యలన్నిటికీ యూదులే కారణం అని చెప్పేసి అన్నాడు. హిట్లర్ రాజ్యాధికారం రావడానికి యూదుల వ్యతిరేకతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే ప్రపంచాన్ని మొత్తంగా ఒక ప్రపంచ యుద్ధంలోకి లాగేశాడు. ఈ రోజున ఇక్కడ ఆర్ఎస్ఎస్ యొక్క తోలుబొమ్మలాగా ఉన్నటువంటి ఈ మోడీ గారు, అలాగే అతని యొక్క రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి అమిత్ షా, లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా తిరిగి ఈ దేశంలో ఒక రకమైనటువంటి నయా బ్రాహ్మణికల వ్యవస్థని తీసుకురాదలుచుకున్నారు. అలా తీసుకోవడం డైరెక్ట్ చెప్పి సాధ్యం కాదు కనుక ముందు ముస్లిం వ్యతిరేకం రెచ్చగొట్టి సవర్ణ హిందువులందరినీ కూడా ఏకం చేసి ఆ తర్వాత సార్ ఇక్కడ మీరు సవర్ణ హిందువులు అంటున్నారు అంటే సో ముస్లింలను డివైడ్ చేయడం కోసం తెలివిగా సవర్ణ హిందువులంతా మనమంతా హిందూ 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 బాయ్ అని చెప్పి నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ మనసులో వేస్తారు, వేసి ఏకీకృతం చేస్తారు. అది చేసి వాళ్ళను వాళ్ళ మీదకి దాడులకు ఉపక్రమిస్తారు అనే విధంగా సో మీ సమాధానం ఉంది. వాస్తవం అదే జరిగింది. 2002లో గుజరాత్ లో ఈ సిద్ధాంతాన్ని నూరిపోసి అక్కడ సాధారణ హిందూ ప్రజల్లో ఇలాంటి విష బీజాలని నాటిన తరువాత అక్కడ ముస్లింల మీద దాడి చేస్తానికి ఎవరు ఉపయోగపడ్డారు వాళ్ళకంటే మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. బీసీలు వాళ్ళ యొక్క మజిల్ ఆర్మీగా ఉపయోగపడ్డారు. చివరికి ఆదివాసీలు కూడా మజిల్ ఆర్మీగా ఉపయోగించున్నారు. ఇప్పుడు కాదు, ఈ దేశ చరిత్ర, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణికల చరిత్ర మనం పరిశీలిస్తే గత 3000 సంవత్సరాలుగా వీళ్ళు ఇదే పని చేశారు. ఇలాంటి సిద్ధాంతాలు సృష్టించడము, ప్రజల్ని లొంగ తీసుకోవడము, వీళ్ళని మజిల్ ఫోర్స్గా ఉపయోగించి ఎవరి మీద దాడులు చేయాలనుకుంటే వాళ్ళ మీద దాడులు చేయడము. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన పక్కనే కొండవీటి ఉంది. కొండవీటి రెడ్డి రాజులు వీళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితుల్లో ఒక 400-500 సంవత్సరాల క్రితం పాతాళంలో బావి తీపించి కొండవీటి రెడ్డి రాజులని ఈ మెట్ల మించి మీకైతే దైవ దర్శనం లాంటి జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పురోహితులు వీళ్ళు ఇచ్చేసి ఒకళ్ళు ఆ బావుల్లో కత్తులు నాటించి వీళ్ళు వెళ్ళగానే ఆ చివరి మట్టి దగ్గర ఆ బావిలో పడితే ఆ కత్తులకు బలైపోయి అనేక మంది రెడ్డి రాజులు చనిపోయిన పరిస్థితి. ఆ రెడ్డి రాజ్యం పతనమైన తర్వాత వీళ్ళ యొక్క మాట్లాడే రాజ్యాన్ని వీళ్ళు స్థాపించారు. మీరు చెప్పే స్టోరీ ఎక్కడో కాదు, మన పక్కలోనే కొండవీటిలో జరిగింది అని చెప్తారు. ఎస్, కొండవీటిలో రెడ్డి రాజులను సైతం బ్రాహ్మణిజం అనేటటువంటి వ్యవస్థ ఏ విధంగా బలి చేసింది. కానీ మరి వాళ్ళే ఎందుకు వాళ్ళ మాట చెప్పగానే వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకుంటారు? వాళ్ళు చెప్పిండేదే వేదం, వాళ్ళు చెప్పిందే సర్వస్వం అని వాళ్ళ బాటలో నడుస్తున్నారు. మరి ప్రత్యామ్నాయ ఆలోచనలు అందించడంలో ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా విఫలం చెందిన పరిస్థితి కనపడింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎలా అధికారంలోకి రావాలని మాత్రం చూసుకున్నాయి. కానీ దీర్ఘకాలికంలో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము ఈవెన్ తమ అధికారం కూడా ఎలా నష్టం కలిగిస్తాయి, తమను కూడా ఎలా పదవీచ్యుతం చేస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని వీళ్ళు కోల్పోయిన పరిస్థితి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భావజాల రంగంలో తగినంత ప్రయత్నం చేయకపోవడం వల్ల చాపకింది నీరులాగా ఈ శిశు విద్యాలయాలను పెట్టి ఆ శిశు విద్యాలయాల ద్వారా ఒక 3 తరాలని వాళ్ళు ఈ భావజాలను నింపారు. ఆ భావజాలను ఎదుర్కోవడం కోసమే ఇవాళ భారత బచావో ప్రధానంగా ఏర్పడింది. అయితే రాజకీయంగా కూడా భారత బచావో రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించి మొత్తముగా పెద్ద పెద్ద పత్రికలు లొంగ తీసుకున్నారు. మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని లొంగ తీసుకున్న పరిస్థితి ఉంది. అదే రకంగా చివరికి ఈడీ డిపార్ట్మెంట్ లొంగ తీసుకున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లొంగ తీసుకున్నారు. ఇవన్నీ కూడా టోటల్ వ్యవస్థలందరినీ వాళ్ళు గుప్పట్లో పెట్టుకొని సో ఆట ఆడిస్తున్నారు. మరి అటువంటిప్పుడు మేధావులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సో మంది చరిత్రలా కాదు, ఇప్పుడు చదువుకున్నటువంటి బహుజనుల్లో చాలా మంది ఉన్నారు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదే విధంగా వ్యవస్థ నడిపించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు కూడా చివరికి ఇప్పుడు నేను కొత్తగా విన్నాం
ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు. అని ఏ విధంగా అసలు వీళ్ళు దేశభక్తులు అంటున్నారు కదా, ఏమేమి భక్తి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు? పక్కన ఎవరికైనా సహాయ సహకారాలు చేస్తున్నారా? ఏదైనా విద్య గురించి కానీ, మహిళా సాధికారత సమస్యల గురించి కానీ, డెవలప్మెంట్ కానీ ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు? కానీ వాళ్ళు ఏ విధంగా దేశభక్తులు అవుతారు సార్? వాళ్ళు దేశభక్తులు అని చెప్పేసి భారత బచావ్ అనుకోవట్లేదు అసలు. తెలియనిజము ఇవాళ మొత్తంగా సమాజాన్ని ముఖ్యంగా 1985లో విద్యారంగంలో చాలా మౌలికమైన మార్పులు తీసుకురాబడ్డాయి. ముఖ్యంగా విద్య ప్రైవేటైజ్ అయింది. ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అది క్రమంగా కమర్షియలైజ్ అయింది. ప్రైవేటైజేషన్ కమర్షియలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో మొత్తంగా మైండ్ సెట్స్ లో మార్పు వచ్చింది. ఇది ఈ దేశంలో కాదు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు చాలా కాన్షియస్ గా విద్యారంగాన్ని సోషల్ ఓరియంటేషన్ నుంచి ఇండివిజువల్ ఓరియంటేషన్ కి తిప్పేసేసింది. కానీ ఇది పెద్ద ప్రమాదం. దీనివల్ల ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళే ప్రధానంగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళంతా కూడా తాము కుటుంబం ఎలా అడ్వాన్స్ కావాలి, సమాజం అయినా పర్లేదు, ఇంకా సమాజం ధ్వంసంతో కొంత కూడా మనం జాగ్రత్త పడి మనం సంపాదించుకొని మన వరకు మనం బాగుండాలని చెప్పాలనుకున్నటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషను మొత్తంగా ఈ చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మందిలో రావడం వల్ల ఏంటంటే దేశభక్తి కాదు వాళ్ళకి కావాల్సింది, సొంత భక్తి అనేది ముందుకు వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ దేశంలో గణనీయమైన సంఖ్యలో కూడా సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సమీకరించాలనేదే సమీకరించి మొట్టమొదట ఈ రాజ్యాధికారాన్ని మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసే సిద్ధాంతాన్ని ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పాలండి. అదేంటంటే ఇలాంటి మతోన్మాద భావజాలము మరొక పార్టీకి లేదు. అన్ని పార్టీలకి దాదాపు అవకాశవాద రాజకీయాలు ఉన్నాయి, స్వార్థపూరిత రాజకీయాలు ఉన్నాయి. దాదాపు ఇవాళ ప్రజాప్రతినిధుల్లో 90%, 95% అట్లాగా ఉన్నారు. కానీ వీళ్ళల్లో చాలా మందికి ఈ దేశాన్ని మత జ్వాలల్లో నింపాలని ఆలోచన లేదు, ఆ సిద్ధాంతం లేదు. ఆ సిద్ధాంతం సో ఇక్కడ బాగా మీరు చూడండి, గమనించండి. రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజ్యాధికారాలు చేపట్టడం కోసం వాళ్ళు కుట్రలు పండుతారు తప్ప మతాన్ని వాడుకునేటటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సో దేశంని ముక్కలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విధంగా భారత్ బచావో నాయకత్వం చెప్తుంది. సార్ ప్రొసీడ్. కనుక మేము సిద్ధాంతపరంగానే ఆర్ఎస్ఎస్ ని బీజేపీని విడివిడిగా చూడలేదు. ఈ రెండు ఒకటే. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ ఇవన్నీ కూడా ఒకటే. దాదాపు ప్రపంచంలోనే ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి చెప్పినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏంటంటే ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ఫాసిస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆర్ఎస్ఎస్. ద బిగ్గెస్ట్ ఫాసిస్ట్ ఆర్గనైజేషన్ ఇస్ ఆర్ఎస్ఎస్. అలాగే దానికి ఉన్నటువంటి మానవ వనరులు, దానికి ఉన్న ఆర్థిక వనరులు ప్రపంచంలో మరే ఇతర సంస్థకి ఇవ్వలేదు కూడా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్లు చెబుతా ఉన్నాయి. ఈ సందర్భం మేము ఒక మాట కూడా చెప్పదలుచుకున్నాం. మేము హిందూయిజానికి వ్యతిరేకం కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. ఎవరి దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు. అలాగే మేము హిందూ మతోన్మాదానికి మాత్రం వ్యతిరేకం కాదు. రాజ్యాన్ని మతరాజకీయంగా మారితే ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, స్వేచ్ఛ ధ్వంసం అయిపోతుంది. మనము ఇరాన్లో చూస్తూ ఉన్నాము, మహిళ యొక్క పాదాలు కనపడితే ఆ పాదాలు నరికేస్తున్న వార్తలు మనం చూస్తూ ఉన్నాము. కనుక అది ఇస్లాం కావచ్చు, హిందూ మతం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ఉన్మాద స్వభావాన్ని కనుక తీసుకుంటే రాజ్యం, పెద్దలు చెబుతారు, రాజ్యం మతం కనుక ఈ రెండు ఏకమైపోతే మతము పాడైపోతుంది, రాజ్యము పాడైపోతుంది. ఈ దేశంలో రాజ్యాధికారంలో వచ్చే అవకాశం ఏ మతంకు ఉందంటే ఈ యొక్క కాషాయ మతానికి. ఏ అవకాశం ఉందంటే ఈ యొక్క మనువాద హిందూ మతం. ఒక్క హిందూ మతం కాదు, మనువాద హిందూ మతం అంటే హెచ్చు తగ్గుల కులాలు ఉండాలి అని చెప్పేటువంటి హిందూ మతం చాలా ప్రమాదకరమైంది. అందువల్లనే భారత బచావో ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేసే ప్రాసెస్లో ఈ ఎన్నికల్లో ఆ విషయం కూడా మేము చెప్పాలి. లేకపోతే భారత బచావో కాన్సెప్ట్ పూర్తిగా చెప్పినట్టు కాదు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో మేము చాలా స్పష్టంగా భారత బచావో వైఖరి తీసుకుంది. ఆ వైఖరి ఏంటంటే ఈ రాజ్యాన్ని మతోన్మాద రాజ్యంగా
రాజ్యాన్ని మతాన్ని లింకు చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ బీజేపీని ఓడించాలంటే అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక రాజకీయ ఉద్యమం ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగతా భాగస్వాములుగా సిపిఐ, సిపిఎం లాంటి వామపక్ష పార్టీలు ఉన్నాయి. అలాగే ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో డిఎంకే ఉంది. కనుక మన ఆంధ్రదేశంలో మాత్రము ప్రస్తుతానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే లాంటి పార్టీలు ఉన్నాయి. మేము ఈ రాష్ట్రం అంతా తిరిగి ఈ పార్టీని గెలిపించండి అని చెప్పేసి మేము రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాము. దాని ద్వారా మతోన్మాద పార్టీ పోయిన తర్వాత అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సమాజంలో ఫైట్ చేసే అవకాశం మిగులుతుందని భారత బచావ్ అనుకుంటూ ఉంది. మేడం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారత్ బచావో తరఫున మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. మీరు మహిళల తరఫున ఎటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారు? అదేవిధంగా భారత్ బచావో కార్యక్రమం పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా ఉంది అని చెప్తున్నారు. మీరు చెప్పేటటువంటి ప్రతి మాట వాస్తవమేనా? ఏదైతే భారత్ బచావో చెబుతుందో ఖచ్చితంగా మత ప్రాతిపదికన రాజ్యం ఉండకూడదు, పాలన ఉండకూడదు, ఆ విధంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అది నిజమేనా? 100% ఏ విధంగా చెప్తానండి. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా అంటే ఈ ఆర్ఎస్ఎస్ సంఘీయులందరూ కూడా మహిళా వ్యతిరేకులండి. మహిళలు వంటింటికే పరిమితం కావాలి, పడకటింటికే పరిమితం కావాలి, పిల్లలు కనిపించే యంత్రంలాగానే మహిళలు ఉండాలి తప్ప మహిళలకు సమాన హక్కులు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ ధర్మం ప్రకారం పరిపాలించాలనుకుంటున్నారు? మనుధర్మ శాస్త్రం ప్రకారం పరిపాలించాలనుకుంటున్నారు. ఆ మనుధర్మ శాస్త్రం ఏం చెప్పారు? నా స్త్రీ స్వతంత్రం అర్హత అన్నారు, అంతే. ఆడవాళ్ళకి స్వతంత్రం ఇవ్వద్దన్నారు. తండ్రి సంరక్షణలో, పెళ్ళాక భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో బతికి చావండి మీరు, అంతే తప్ప మీకు స్వేచ్ఛ వాయువులు వద్దని నిష్కర్షగా నిర్మోహటంగా చెప్పిన దుర్మార్గమైన గ్రంథం. మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేయాలి ఉన్నటువంటి పాయింట్ మీరు చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా ఉందండి. మనువాదం అంతవరకు వదిలిపెట్టలేదు. మహిళలు ఇంకా అత్యంత హీనంగా, అత్యంత ఘోరంగా మహిళల్ని అసలు మనుషులుగా చూడలేదు, మనుషులుగా నిరాకరించారు చూడటానికి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సమాన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ మహిళలకు ఇవ్వాలనే ఆలోచన కలలో కూడా రాని మనువాద పరిపాలకుల పాలనలోకి మేము నెట్టివేయబడ్డాం, తోసివేయబడ్డాం. కాబట్టి ఈవేళ మేము చూసాం 10 ఏళ్లలో 4 లక్షల పైన దాడులు మహిళల మీద ఈ బీజేపీ గవర్నమెంట్ చేసింది. 4 లక్షల పైన. ఇది నేషనల్ శాంపిల్ సర్వేలో చూడండి మీరు, నేషనల్ సర్వేలో చూడండి మీరు. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4 లక్షల మంది మహిళల మీద దాడులు జరిగాయి. అందులో 32,000 కేసులు ఓన్లీ రేప్ కేసులేనండి. ఆత్రాస్ కానివ్వండి, బిల్కిస్ బాను ఉదంతాలు కానివ్వండి, ఉన్న సంఘటనలు బయటికి రాని ఇంకా లెక్కలేనని ఇది సర్వేలో వచ్చిన విషయాలండి. ఈ 32,000 రేప్ కేసుల్లో అత్యాచార బాధితులు చంపివేయటము, మానభంగం చేసి చంపేయటము. కనీసం మీరు చూశారు కదండి, ఉన్నావ సంఘటనలో అమ్మాయిని రేప్ చేసిన తర్వాత, చంపేసిన తర్వాత కనీసం ఆ డెడ్ బాడీని తల్లిదండ్రులకు కూడా ఇవ్వనంత దుర్మార్గమైన ప్రభుత్వం చూసామండి. పోలీసు పహారాలో ఆ పిల్లలు తగలబెట్టడం చూసామండి మనం. అలాగే బిల్కిస్ బాను కేసులో 14 మంది కుటుంబ సభ్యులు చంపి పారవేసి, గర్భస్థ శిశువును కూడా బయటకు తీసి త్రిశూలంతో ఎగరేసి చంపేసి, అత్యంత పాశవికంగా, అత్యంత నిస్సిగ్గుగా దారుణ మారణకాండం తెగబడ్డ అటువంటి మారణకాండం కూడా వారు ఏదో విదేశీ శత్రువులను మేము జయించినట్లు, సో ఒక నరకాసుర వీళ్ళను మేము జయిస్తున్నాం, వాళ్ళని చంపుతున్నాం అనే విధంగా వికట అదే ఉన్మాదం. అందాక మా చైర్మన్ గారు చెప్పారే, ఉన్మాదం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అంటున్నారు వాళ్ళు. దేశాన్ని కాపాడుకుంటున్నాం, అది ఉన్మాదం పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయిందండి. ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం ఏంటండి? ఎంత అమానుషం, ఎంత ఆటవిక న్యాయం ఇది! ఒక మహిళను చూడకుండా, గర్భిణీ స్త్రీని చూడకుండా అత్యంత పాశవికంగా చంపేసి ఎవరండి వాళ్ళు? మూలవాసులు కాదా? ముస్లింలు ఎవరు? క్రైస్తవులు ఎవరు? ఈ దేశంలో మూలవాసులు కాదా? శ్రమజీవులు కాదా? మనందరం కలిసిమెలిసి బతకలేదా 1000 సంవత్సరాలకి ఇక్కడ? ఇది నిజం చెప్పాలంటే హిందూ మతం వల్ల మాత్రమే, ఈ బ్రాహ్మణికల్ కల్చర్ వల్ల మాత్రమే ఈ హెచ్చుతగ్గుల సమాజాన్ని సృష్టించి వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి తెచ్చి అట్టడుగు వర్గాల్లో ఉన్న వారిని పంచములుగా లేదా హరిజనులుగా, అస్పృశ్యులుగా పరిగణించి వెలివేసి హిందూ మతం చాలా గొప్పది, చాలా మంచిది, చాలా అభిమానించదగ్గది.
అదే విధంగా ప్రేమించదగ్గది. కానీ ఆ మతం కాదు, ఆ మతంలో ప్రవేశించినటువంటి కొద్దిమంది బ్రాహ్మణికల్ వాళ్ళ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ బ్రాహ్మణికల్ కల్చర్ ఎప్పుడైతే మనుషులు సమానంగా చూడడం లేదండి, మనుషులందరూ కూడా ఈక్వల్ కాదని చెప్పింది. కాబట్టి ఏదో బ్రహ్మలోటే మొహం నుంచి బ్రాహ్మణులు పుట్టారు, ఊరు వయస్సులు పుట్టారు, అదే భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వయస్సులు పుట్టారు, పాదాల నుంచి సూదులు పుట్టారని అసమాన సమాజాన్ని సృష్టించిన దానికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఈ అస్పృశ్యతకి వాళ్ళు ప్రకటించిన ఆ మానవ అస్పృశ్యత ఏదైతే ఉందో, వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, కుక్కలు పూజిస్తారు, ఆవులు పూజిస్తారు, రాళ్ళను పూజిస్తున్నారు, రప్పలు పూజిస్తున్నారు. సాటి మనిషిని అంటుకుంటేనే మైలు పడతారని దూరంగా పెట్టేస్తున్నారే, ఇళ్లలోకి రానవలేదే, మూతికి ముంత కట్టి మొలక తాటు కట్టి అమానుషంగా సాటి మనిషిని అవమానించారే. మరి వాళ్ళు దేవుడు నమ్ముకోవటానికి లేదా మతాన్ని నమ్ముకోవడానికి అన్య మతాలను ఆశ్రయిస్తే చేస్తున్న వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు, వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎస్, ఎందుకంటే ఈ రకమైన అసమాన సమాజంలోనే కంఫర్ట్ గా ఈ బ్రాహ్మణ వర్గం ఉంది. ఎందుకంటే ఆధిపత్యం వాళ్ళ చేతిలో ఉండాలి, సంపద వాళ్ళ చేతిలో ఉండాలి, అధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, కింద వర్గాల వాళ్ళంతా కూడా వాళ్ళకి సేవలు చేస్తూ బతకాలి. అది బ్రాహ్మణికల్ కుట్ర. ఆ కుట్రకి ఒక రూపం వస్తే, ఒక సాకారం వస్తేనే బీజేపీ అయిందండి. ఆ బీజేపీ పరిపాలన అదే. ఎప్పటికీ అసమాన సమాజం ఇలాగే ఉండాలి, ఈ కులాలు ఇలాగే ఉండాలి, ఈ హెచ్చుతగ్గులు ఇలాగే ఉండాలి, ఈ స్త్రీ పురుష వివక్షత ఇలాగే ఉండాలి, ఈ యొక్క దోపిడీ ఇలాగే నడవాలి, ఈ హింస ఇలాగే ఉండాలి. ఇదంతా నడవాలి అంటే ప్రజల్లో హిందూ మతం గొప్పది, హిందువులు గంగా బిందు సింధువులు అంటూ ఒక ఉన్నత భావాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ డివైడ్ చేసేసి ఇది ఒక జాతి కాదు, హిందూ జాతి ఇక్కడ పుట్టిందని మిగతా మనుషులందరినీ సెపరేట్ చేసేసి వీళ్ళు విదేశీయులు అంటూ మన ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎలా తెగబడుతున్నారు మారణ హోమానికి అనేది 10 ఏళ్లలో చూసామండి. మా కళ్ళ ముందే మణిపూర్ మంటల్లో తగలబెట్టుకోవడం చూసాం, హర్యానాలో చర్చిల్ని మసీదులు కూలగొట్టేయడం చూస్తున్నాం. దాదాపు 32,000 మంది ప్రజలు నిరాశలు చేశారండి మణిపూర్లోని. అట్లాగే కుకీ జాతి స్త్రీలను వ్యవస్థలు చేసి నగ్నంగా ప్యారేడ్ చేసిన దౌర్భాగ్య స్థితిని కళ్ళారా చూసిందండి ఈ ప్రపంచం. అయినా సరే ఈ మోడీ గవర్నమెంట్ చలనం లేదండి. ఆడవాళ్ళకి ఇదా వీళ్ళు ఇచ్చే గౌరవం, ఇదా భారతమాత అంటూ చెప్పి భారతమాత నగ్నంగా ఊరేగిస్తారా వీళ్ళు? స్త్రీకి ఇచ్చే గౌరవం ఇదే అండి. ఇలా మానభంగాలు అత్యాచారాల పర్వం యథాచ్ఛగా చేసేస్తూ తిరగబడ్డ వాళ్ళ గొంతులు నులిమేసి జైల్లో పెట్టడం స్టాన్ స్వామిని చూసాం. ఏమైందండి స్టాన్ స్వామి? ఒక 80 ఏళ్ళ వృద్ధుడైన ఆదివాసి హక్కుల గురించి మాట్లాడినందుకు పాపం ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఒక స్ట్రా అడిగారండి నీళ్లు తాగటానికి, అది కూడా ఇవ్వకుండా అమానుషంగా వైద్యం కూడా అందించకుండా చంపి పారేశారు. క్రూరమైన ప్రభుత్వం అండి ఇది. అట్లాగే సుధా భరద్వాజ్ ఏం చేశారు, వరవరరావు గారు ఏం చేశారు, 99% వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా గారు ఏం నేరం చేశారండి. ఆయన నిర్దోషంగా బయటకు వచ్చారే 10 ఏళ్ల తర్వాత. కానీ ఆయన ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఖచ్చితంగా మీరు చేస్తున్నది తప్పు అని నిలబెడతారో వాళ్ళను దోషులుగా చిత్రీకరించి వాళ్ళని క్రిమినల్స్ గా క్రియేట్ చేసి జైలులో పెడుతున్నారు. ఇది జరుగుతుంది. వాస్తవం అండి, మన కళ్ళ ముందే కదండి. 10 ఏళ్లలో ప్రొఫెసర్ కల్బుర్గిని చంపి పారేశారు, గౌరీ లంకేష్ని చంపేశారు, అట్లాగే ప్రొఫెసర్ దబుల్కర్ని చంపారండి, అట్లాగే ప్రొఫెసర్ పన్సారిని చంపారండి. ఇంకా మన నోటీసులకు రానివి ఎన్ని ఘోర దురంతాలు ఈ సమాజం అమలవుతున్నాయి చూసాం. ఎన్ఆర్సీని తీసుకురావాలని, సిసిఎని తీసుకురావాలని ఎంత కుట్ర చేసిందండి ఈ ప్రభుత్వం. అట్లాగే సాగునీటి చట్టాలంటూ నల్ల చట్టాలు తీసుకొచ్చి 14 నెలలు గడ్డగట్టే చలిలో మన అన్నం పెట్టే రైతులు అన్నదాతలు ఢిల్లీని ముట్టడించి ధర్నా చేస్తుంటే కనికరమే లేని ఈ ప్రభుత్వమే వాళ్ళని 750 మంది రైతులు పెయిడ్ ఆర్టిస్టులు చేశారు అని చెప్పి అమిత్ షా చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పాడు. ఉద్దేశపూర్వకంతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కుట్రే ఆ రైతుల యొక్క ఉద్యమం అంటున్నారు. అది చాలా తప్పండి, అబద్ధాలు. మోడీ చెప్పినవన్నీ 10 ఏళ్లలో ప్రతిది అబద్ధమేనండి, ఏది నిజం కాదు. అన్నం పెట్టే రైతులకి ఎవరండి పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు? వాళ్ళు కడుపు కట్టుకొని ఆరుగాలం కష్టపడి పండించి తమ పంటకు న్యాయమైన గిట్టుబాటు ధర కావాలని రోడ్డు మీదకి వచ్చిన అన్నదాతలు పెయిడ్ ఆర్టిస్టులు అవుతారండి. వాళ్ళని 14 నెలలు వాళ్ళు అక్కడ చలిలో గడ్డగట్టిపోతే 750 మంది చనిపోతే ఆ మంత్రి కొడుకు ఒకడు ఆ రైతుల మీద కారులు తోలించి చంపేసిన రక్తసిక్తం చేసిన ఆ ఉద్యమ చరిత్రను చూసిన వాళ్ళం అండి మేము. అంత బలిదానం, రైతుల బలిదానంతో. కానీ ఈ దేశంలో వాళ్ళు బలిదానాలు చేసిన వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు దేశానికి ఆపత్కర పరిస్థితులు తీసుకొస్తున్నారు అని ప్రచారం చేసింది మీడియా. లేదండి, దేశభక్తులు, నిజమైన దేశభక్తులండి. ఈ దేశంలో ఎవరికి వివక్షత చూపకుండా పట్టాడు అన్నం పెట్టే రైతు
జాతి విద్రోహం అవుతాడండి, జాతి ప్రేమికుడు అవుతాడండి, దేశ ప్రేమికుడు అవుతాడా? అన్నం పెట్టే రైతుకి వివక్షత ఉంటుందండి? అన్నం పెట్టే రైతు వల్లే కదా ఇవాళ మనం బతుకుతున్నాం. ఈ అమిత్ షాలు, ఈ మోడీలు ఎక్కడ కూర్చున్నారండి? 210 కోట్ల అన్నాన్ని లేదా విందు భోజనాన్ని ఈ 10 ఏళ్లలో బుక్ చేశాడు ఆయన మోడీ గారు. ఏ రైతులు పండించకపోతే ఆయనకు కావాల్సిన ఆహారం తెప్పించుకు తినగలిగాడండి ఆయన? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశంలో ఊడిపట్టదు ఆహారం అనేది. మట్టి నుంచి తీస్తేనే కదా, నేల నుంచి తీస్తేనే కదా ఆ అన్నం వచ్చింది. ఇట్లా రైతుల మీద దుర్మార్గంగా అబండాలు వేశారు. ముస్లిం మైనార్టీల మీద అబాండాలు వేస్తున్నారు దేశద్రోహులని, క్రిస్టియన్స్ మీద అబాండాలు వేస్తున్నారు, స్త్రీలను వ్యతిరేకంగా చూస్తున్నారు. వీళ్ళ మనుషులే కాదు, ఆడపిల్లలు బహిష్ట అయ్యారో లేదో చూడమని వాళ్ళని భోజన గదిలోకి రానివ్వకుండా కాలేజీ ఆవరణలోనే వాళ్ళు నిస్సిగ్గుగా పరీక్షలు చేస్తారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది మేడం? గుజరాత్ లోనే జరిగింది. ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు మోహన్ భగత్ అయి ఉంటాడో తెలిసాడు అక్కడ కూర్చొని. ఆడవాళ్ళు బహిష్ట అయిపోయి అన్ని కలిపేసుకోవటం వల్ల అన్నిటికి ఏంటి మహిళ అంటూ సొంటి బ్రాహ్మణికల్ కల్చర్ కదండి, అది లేకపోవటం వల్ల ఇది అరిష్టాలు జరిగిపోతున్నాయి అంటున్నారు. ఇదే వీళ్ళ కల్చరు. అంటే బహిష్ట అయితే దాని వల్ల దేవుని శాపాలు ఉంటాయి. అది అంటే ఇంకా ఆడవాళ్ళు దూరంగానే ఉండాలి. అంటే ఒక ప్రకృతి సహజంగా జరిగే విషయాన్ని కూడా శాస్త్రీయంగా అర్థం చేసుకోలేని వెనకబాటుతనానికి గురైన ఈ యొక్క ముష్కరులండి, అజ్ఞానులండి వీళ్ళు. వాళ్ళ ప్రభుత్వాలు మేము కోరుకోవట్లేదండి, ఆ ప్రభుత్వాలు ఈ దేశంలో మరి మీ దగ్గరకు వస్తాను. సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ, అదే విధంగా ఇక్కడ ఎవరైతే దేశభక్తి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు ఏ స్వతంత్ర సమర పోరాటాల్లో పాలు పంచుకోలేదు. సో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వంశం నుంచి కానీ ఎవరు ఏ రోజు ఎటువంటి త్యాగాలు చేయకపోయినా మేము దేశభక్తులు అని ప్రచారాలు చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా అమాయకులు చేసి ఆడుకుంటున్నారు. సో మరి దాదాపు 85% ఉన్నటువంటి బహుజనులు వాళ్ళని ఫాలో కావడానికి వాళ్ళు ఎటువంటి టెక్నిక్స్ వేస్తున్నారని మీ భారత్ బచావో ఏమన్నా సెర్చ్ చేసి ఏమన్నా దాని మీద ఏమన్నా పరిశీలన చేసిందా? బహుజనులు ఉంటున్నారు కానీ ఈ బహుజనుల్లో మరలా ఒక 100 కులాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రమాదం అది. మా వైస్ చైర్పర్సన్ గారు చెప్పినారు, మనువాద వ్యవస్థ. మనువాద వ్యవస్థ యొక్క లక్షణం ఏంటంటే ప్రజల మొత్తాన్ని కూడా చిన్న 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 సమూహాలుగా విడగొట్టింది. సార్ మీరంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు. మనువాదమే కావాలనే ఉద్యమం కూడా రెడీ అవుతుంది ఇప్పుడు. మనువాదం మాకు కావాలి అంటే యాక్చువల్గా మనువాదం మీద అవగాహన లేనోళ్ళు. ఇప్పుడు మనం చేస్తున్నాం వందే మాత్రం గురించి పాడంటే వందే మాత్రం గురించి తెలియని వాడు ముస్లింలు నిలబెట్టి నువ్వు వందే మాత్రం పాడు అంటాడు. అంటే వానికే తెలియదు అదేంటో సమస్య. అటువంటి వాళ్ళంతా దీనిని మొత్తాన్ని ఒక దీర్ఘకాలిక ఉద్యమం ఇది. ఈ రోజునో నెల రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఈ ఉద్యమం అయిపోతుంది అనుకోవట్లా. ఒకటి గుర్తించాలి, ఈ దేశంలో ముఖ్యంగా చదువుకున్నటువంటి వాడు మేధావులు. అదేంటంటే అకస్మాత్తుగా ఈ హిందుత్వ సిద్ధాంతం ఇవాళ కాదు అధికారంలో రాలా. నేను మొట్టమొదటి చెప్పినట్టుగా 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది, 25లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ ఏర్పాటుతోనే ఒక ఖచ్చితమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ప్రజలను విడదీసేటువంటి ఒక సాంస్కృతిక భావజాలంతో ఆ యొక్క ఆర్ఎస్ఎస్ ఏర్పడి విద్యారంగాన్ని ముందు కైవసం చేసుకుంటూ విద్య ద్వారా యంగ్ చిల్డ్రన్ యొక్క మైండ్స్ని మార్చుకుంటూ వచ్చింది. కనుక ఈ భారత బచావో ఉద్యమం కూడా, భారతదేశాన్ని రక్షించే ఉద్యమం కూడా 3 నెలలకు 6 నెలలకు సంవత్సరాలకు పరిమితమైన ఉద్యమం కాదు. ఇది ఒక దీర్ఘకాలం కొన్ని దశాబ్దాల పాటైనా సాగాల్సిన ఉద్యమం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. భారత్ బచావో యొక్క ఉద్యమం పూర్తి స్థాయి దీన్ని చాలా ముందుకు ఇంకా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు. ప్రభుత్వము మనువాదులైతే మీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారా? రైట్. అందుకే మేము ఉంటుంది, అందుకే మేము చెబుతాముంది. అదేంటంటే మనువాద ప్రభుత్వాన్ని ఓడించాలి. ముందు అధికారంలో బీజేపీని దించాలి అంటే మనకున్న ఇవాళ ఒకే ఒక పార్లమెంటరీ అవకాశం ఏంటంటే అది కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ మేము మరొక విషయం చెబుతున్నాము. ఇది చాలా బాధతో చెబుతున్నాము, మా గుండెలో గాయపడి చెబుతా ఉన్నాము, తప్పటం లేదు. అదేంటంటే ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా గత 10 సంవత్సరాల కాలం తీసుకుంటే
100కి 100 పాళ్ళు లోక్సభ సభ్యుల ఓటులు ఎప్పుడు కూడా అక్కడ బీజేపీకి పడలా. బీజేపీ అధికారంలో రాష్ట్రాల్లో కూడా ఇంక్లూడింగ్ గుజరాత్ ఒకళ్ళు ఇద్దరు బీజేపీ యొక్క బిల్లులకు వ్యతిరేకంగా ఓటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం, విచారకరమైనటువంటి హృదయ విదారకమైన పరిస్థితి ఏంటంటే 2014లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి అధికార పార్టీగానే ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. 2014 నుంచి 19 దాకా అధికార పార్టీ, అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. 2019 నుంచి ఇప్పటిదాకా అధికార పక్షం వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షం టీడీపీ. కానీ 25 మంది కూడా వీళ్ళు ఇక్కడ తనుకోవచ్చు, గుద్దుకోవచ్చు, ఒకళ్ళు రెచ్చగొట్టుకోవచ్చు. ఇక్కడ కులాల ప్రాతిపదిక ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఈ రెండు పార్టీలు విడదీస్తూ ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఇద్దరు కూడా మోడీకి భజన చేస్తూ చాలా దుర్మార్గంగా, అన్యాయంగా ఈ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినట్టు మోడీకి ఈ పార్టీలు కూడా సేవ చేస్తూ ఉన్నాయి. మేమేం భయపడుతున్నామంటే మాకు అర్థమవుతా ఉంది, మోడీ అధికారంలో రాబోవటం లేదు. మాకు 400 ఎంపీ సీట్లు వస్తాయి, లోక్సభ సీట్లు మాకు వస్తాయని చెప్పి ప్రచారం చేసుకుంటాడు. కొంతకాలం చేశాడు. ఎలక్షన్ ప్రారంభం, ఈ యొక్క సంరంభం ప్రారంభమైనటువంటి ఒక నెల రోజుల పాటు అదే ప్రచారం చేశాడు. కానీ గత 10 రోజుల నుంచి ఆ మాట మానేసి ఇంకొక మాట తీసుకొచ్చాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుపోతారు, ఆడవాళ్ళ మంగళసూత్రాలు లాగేసి ముస్లింలకు ఇస్తారు అని ఒక తప్పుడు మాట మాట్లాడారు. ఆయనేమో ప్రచారం చేశాడు, కరెక్టే. భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలిస్తుంది. ఈ రోజు అభివృద్ధి జరిగింది అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అంటే స్వతంత్రం రాకముందు 1947కు ముందు ఉన్నటువంటి పరిస్థితులను, తర్వాత కాంగ్రెస్ దిగిపోయేదాకా ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకుంటే అప్పటి బడ్జెట్, అప్పటి డెవలప్మెంట్, ఇప్పటి డెవలప్మెంట్ కంపేర్ చేస్తే కాంగ్రెస్ చాలా చేసింది అనుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఏం డెవలప్మెంట్ చేసింది? ఏమి డెవలప్మెంట్ చేసిందంటే ఒకే ఒక డెవలప్మెంట్ చేసింది. అదేంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామికులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు, అంటే 85% ఉన్నటువంటి బహుజనులు సృష్టించిన సంపదను మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి అదాని, అంబానీ లాంటి 21 మంది మహాకుబేరులకి అందించడమే వీళ్ళు చేసిన అభివృద్ధి. మరొక వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే రూపాయి యొక్క విలువని డాలర్తో పోలిస్తే పతనం చేయడం వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి. నిజంగా అభివృద్ధి అనే మాటలు చెప్పుకోవాలంటే వీళ్ళ దేశంలో ఏమి అభివృద్ధి చేయకపోగా నెహ్రూ దగ్గర నుంచి 2014 ఏప్రిల్ వరకు ఈ దేశ ప్రజలు చెమటని చిందించి రక్తాన్ని కార్చి నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కారు చౌకగా ఈ 21 మంది కుబేరులు కట్టబెట్టి వాళ్ళ మహాకుబేరులు చేసి వాళ్ళ ద్వారా వచ్చే కిక్ బ్యాక్స్ ద్వారా మరలా మొత్తంగా ప్రచార యంత్రాంగం లొంగ తీసుకుని గుండాయిజాన్ని, గుండాలని ఏర్పాటు చేసుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం మాత్రం వీడు చేసింది. కానీ వీడు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇంకొక మాట వీడు చెబుతున్నారు, అది కూడా ఒక మోసపూరితమైన మాటే. అదేంటంటే మా 10 సంవత్సరాల పరిపాలన కాలంలో జీడిపి రీత్యా ఎక్కడో ఉన్న ఇండియాని మేము ప్రపంచంలో 5వ స్థానంలోకి తీసుకొచ్చాము. మేమే 2047 దాకా అధికారంలో ఉండడితే భారతదేశము 2వ స్థానంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి వీళ్ళు కొన్ని భ్రమల్ని కలిగిస్తున్నారు తప్పుడు ప్రచారం ద్వారా. కానీ భారత బచావో మొత్తం స్టాటిస్టిక్స్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీడిపి రెట్టింపోతూ వచ్చింది. 2013 చివరిలో భారతదేశం యొక్క జీడిపి ఎంత ఉంది అంటే అది $100 బిలియన్ ఉంది. $100 బిలియన్ ఉంది. అంతకుముందు ఏ రకంగా రెట్టింపు అవుతూ వచ్చిందో ఆ రెట్టింపు కావాలంటే ఇవాళ భారతదేశం జీడిపి $200 మిలియన్ కావాలి. కానీ ఇట్స్ ఓన్లీ $175 మిలియన్. అంటే $25 బిలియన్ షార్ట్ అయింది. సో వీళ్ళు చెప్తున్న అభివృద్ధి అంతా కూడా బోటకము, ప్రచారము. దీన్ని కూడా ఏం చేశారు, ఈ మొత్తాన్ని కూడా సంపద రాజ్యాంగం ఏం చెబుతుంది, ఈ పరిపాలన ఎట్లా జరగాలి,
ఇప్పటిదాకా ఉన్న అసమానతలు తగ్గే వైపుగా పరిపాలన సాగించాలని చెప్పేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో నిర్దేశించబడింది. కానీ ఈ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో అంతకుముందు 6 దశాబ్దాల్లో ఏనాడు లేనంతగా రిచ్కి పూర్కి మధ్య ఈ యొక్క వైవిధ్యం విపరీతంగా, ఈ యొక్క డిఫరెన్స్, ఈ యొక్క గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే ఈ దేశ సంపదలో 77% 1% ప్రజల చేతుల్లో ఉండిపోయింది. 50% ప్రజల చేతుల్లో ఉంది, 3% సంపదే. కనుక వీళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేదు, ఈ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇలా ధ్వంసం చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీలు సహకరించడము మాకు చాలా బాధ కలిగిస్తుంది. కనుక ఇక్కడ రేపు ఎన్నికల్లో బీజేపీతో పాటు ఈ 3 పార్టీలను కూడా ఓడించి కాంగ్రెస్, సిపిఎం లాంటి పార్టీలకు మాత్రమే ఓటేయమని చెప్పేసి భారత బచావో ప్రచారం చేస్తూ మిత్రులారా. మేడం, ఫైనల్ గా అమిత్ షా గారు మొన్న మాట్లాడుతూ ఈసారి మీకు 400 సీట్లు రావడం కాదు కదా, కనీసం 200 కూడా రావు అనేటటువంటి ఒక వాయిస్ వెళ్ళాక అతను ఏం చెప్పాడంటే, మా దగ్గర 36 లక్షల మంది సోషల్ మీడియా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా సరే చేయగలరు, అబద్ధాన్ని నిజాలుగా చిత్రీకరించగలరు, ఏది సరే చేయైనా సరే యుద్ధ వీరుల కంటే వాళ్ళకు నైపుణ్యత ఎక్కువ ఉంది, అబద్ధాన్ని కూడా చాలా తేలికగా నమ్మించి అమాయకులైనటువంటి క్షేత్రస్థాయి ఉన్నటువంటి ప్రజలను కూడా నమ్మించి ఆ నమ్మకాన్ని మేము ఓటుగా మార్చుకోగలమా అని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. ఎస్ అండి, అదే వాళ్ళ యొక్క గర్వం కూడా. అంటే తిమ్మిని బొమ్మని చేసేయటము, అబద్ధాలతోనే ప్రచారం చేస్తూ గ్లోబల్ ప్రచారం అంటారు కదండి, ఆ గ్లోబల్ ప్రచారం అబద్ధాల ప్రచారం చేస్తూనే 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారండి. పక్కా అబద్ధాలు ప్రచారం చేశారు. అమిత్ షా పబ్లిక్ గా చెప్పాడండి మీటింగ్ లో, మేము మళ్ళా వస్తే మాకు 400 సీట్లు కట్టబెడితే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నాడు. మరో పక్క ఏమన్నాడు, రిజర్వేషన్సే తీసేస్తామన్నాడు. అసలు రిజర్వేషన్ ఎక్కడ ఉంచారండి వీళ్ళు? ప్రభుత్వ రంగ సంస్థలే మొత్తం అమ్మేసిన తర్వాత ఇంకా రిజర్వేషన్స్ ఏమున్నాయి, ఉద్యోగాలు ఏమున్నాయి? ఆల్రెడీ వాళ్ళు అనుకున్న చాలా వరకు చేశారు. వాళ్ళు ఇంకా చేయాల్సింది ఏం మిగిలిందంటే, ఈ మళ్ళా అధికారంలో పొరపాటును మన దేశ ప్రజలు వాళ్ళకి అధికారాన్ని కట్టబెడితే ఈ దేశంలో మానవ హననం చేస్తారండి. ఎదురు తిరిగిన వాళ్ళని హిట్లర్ని, ముస్సోలిని, చెంగిస్ ఖాన్ మించిన నరహంతకులుగా చరిత్రలు మిగిలిపోతారండి వీళ్ళు. ఎందుకంటే ఆ రోజున కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి లక్షలాది మంది యూదులు చంపేసిన చరిత్రని హిట్లర్ జీవితంలో చూసాం మనం. అంతకు మించిన క్రూర హింసకి వీళ్ళు పాల్పడతారు. మనం తినే తిండి మీద, మనం కట్టే బట్ట మీద వీళ్ళు దాడులు చేశారండి. మన వంటగదిలోకి వచ్చేసారండి, అట్లాక్ని చంపేశారండి అన్యాయంగాని, అసీమాని చంపేశారండి, ఈ చిన్న ముస్లిం బాలికని, ఎవరినైనా చంపేస్తారండి వీళ్ళు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపేస్తారండి, మనుషులు చంపడానికి తెగబడతారండి. కాబట్టి వాళ్ళు గ్లోబల్ మీడియాని పెట్టుకున్న, సోషల్ మీడియా పెట్టుకున్నదంతా కూడా, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నదంతా కూడా వాళ్ళు చేస్తున్న నరమేధాన్ని దృష్టి మళ్లించి, ప్రజల దృష్టిని మళ్లించి, అదేదో దేశభక్తితో చేస్తున్నామని ఒక భ్రమలు కల్పించి, ఎందుకంటే వాళ్ళకి ఒక దేవుడు, మతము, కులము అనే మైండ్ సెట్ ను పూర్తిగా మన బుర్రలోకి ఎక్కించేశారండి. ఆ విద్వేషాలు ఎక్కించేశారండి వాళ్ళు. ఈ శ్రీరామ్ 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 అంటూ శ్రీరామ జపం చేయకపోతే చంపేస్తున్నారే. అసలు గొప్పవాడండి, గొప్పవాడు అంత ఊరికే, ఆయన మహిమాన్వితుడు అనుకుందాం, కానీ రాజకీయాలు వాడుకోవడం చాలా తప్ప, దుర్మార్గం అండి. ఉత్తర భారతదేశం ఏం జరుగుతుందో ఇవాళ చూస్తే, యూపీలో రాజపుట్లు ఒకటి వస్తున్నారు. మీరు గుడిలో ఉండాల్సిన మా రాముడిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు, ఇది దుర్మార్గం, కనుక మేము ఓటే తెలుసుకోవాలని చెప్పేసి రాజపుట్లు వాళ్ళు ప్రకటిస్తున్నారు. గ్రామాల్లోకి రావద్దు అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మేము చెబుతుందంటే, అల్లాని మీరు మసీదులో ఉంచుకోండి, క్రీస్తుని చర్చిలో ఉంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే మీరు రాముడిని అయోధ్యలో రామాలయంలో ఉంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. దేవుళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టొద్దు. ఈ 10 సంవత్సరాల్లో రామాలయం అనే పేరుతో అయోధ్యకి అర్థం అయిపోయింది రామాలయం, ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చారు, వ్యతిరేకిస్తున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారము ఇవాళ యూపీలో జస్ట్ వాళ్ళకి 40 సీట్లు రావు, బీహార్లో వాళ్ళకి 10 సీట్లు కన్నా రావు అనేది తేలిపోతుంది. అందుకే మరలా ఏం చేస్తున్నారంటే, 400 మానేసి ఈ యొక్క రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ఊళ్ళూరుతుందని చెప్పేసి మరలా తిరిగి హిందూ ముస్లిము వీటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయబోతున్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి వీఆర్ అపీలింగ్, వెదర్ వీ వాంట్ గాంధీ రాజ్ ఆర్ గాడ్సే రాజ్, గాంధీ రాజ్
ఈజ్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ది బిలీఫ్స్. గాంధీ రాజ్యం, గాంధీ ఏం చెప్పాడు చనిపోతే కూడా? ఎందుకు చనిపోయాడు, ఎందుకు చంపారు గాంధీని? ఆనాడు ఉన్నట్టు గాడ్సే మత సామరస్యాన్ని గాంధీ బోధిస్తున్నాడు. ఇక్కడ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులంతా సామరస్యంగా ఉండాలంటున్నాడని చెప్పేసి ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను మైండ్ లో ఎక్కించుకున్నటువంటి, కానీ వాళ్ళు వేరే రకంగా చిత్రీకరించారు, దాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక గాంధీ రాజ్యం కావాలని చెప్పేసి భారత ఫైనల్ గా సో భారతదేశ ప్రజలు కానివ్వండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, మీరు మీ భారత బచావో నుంచి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు ఫైనల్ గా? ఒకే ఒక వాక్యం చెప్పుకోవాలని మా సందేశం, ఇదే సందేశం. అంబేద్కర్ రాసినటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని, లౌకిక సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్న 6 పార్లమెంట్ నియోజకవర్గాలు బీజేపీ నిలబడింది. ఈ 6 పార్లమెంట్ నియోజకవర్గాలు బీజేపీని ఓడించాలి. 20 అసెంబ్లీ సీట్లు బీజేపీ నిలబడింది. ఆ 20 అసెంబ్లీ సీట్లు బీజేపీని ఓడించాలి. ఇలాంటి ప్రయత్నం ఇతర రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. బీజేపీ ఓడిపోబోతుంది. ఇంకొక మాట మీకు చెప్తాం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ రేపు ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి వచ్చినా లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చినా, మీరు కనుక ఈ రాష్ట్రాన్ని బాగా ఉండాలనుకుంటే కేంద్రంలో బీజేపీకి 20-30 సీట్లు తక్కువ రాబోతా ఉన్నాయి. అప్పుడు మీరు బీజేపీ పక్షాన ఉండవద్దని, బీజేపీ పక్షాన ఓటు చేయొద్దని చెప్పేసి మేము డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన నాయకులైనటువంటి బాబు గారికి, కళ్యాణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి జగన్ గారికి మేము అప్పీల్ చేస్తున్నాము. మీరు అలా చేసేటైతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించాలని కూడా మేము చెబుతున్నాము. మోడీకి, అమిత్ షాకి ఈ దేశం ఎలా తరివేయబోతుందో మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అలా తరివేస్తారని చెప్పి ఈ సందర్భంగా వివరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సారే జహాं से अच्छा హిందూ సీతా హమారా హమారా హమ్ బుల్బులే హై ఇస్కే ఏ గుల్ సీతా హమారా అనే విధంగా ఈ రోజు చర్చ జరిగింది. ఎందుకంటే పవిత్ర రాజ్యాంగం చెప్పినట్లు, రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేసినటువంటి ఎవరైతే ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అసలు ఆ యొక్క పీఠికలో ఏముంది, రాజ్యాంగంలో ఏముంది అనేది కూడా తెలియదనే విధంగా ప్రవర్తిస్తున్నారని చాలా బాధపడుతుంది భారత్ బచావో సంస్థ. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, మీరు సేవకులు మాత్రమేనని గ్రహించండి అని చెబుతూ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలకే ఓటు వేయండి అని చెప్పి వాళ్ళు నినదిస్తున్నారు, అర్థిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి వచ్చినా, అదేవిధంగా జగన్ గారు అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని ఒకటే అప్పీల్ చేస్తున్నారు, మీరు దయచేసి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయకండి అనే విధంగా వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క మీటింగ్ లో జరిగినటువంటి మాటలను మీరు పరిగణలోకి తీసుకొని భారత్ బచావ్ అనే నినాదాన్ని మీరు ఖచ్చితంగా ఆ బాటలో నడుస్తారని కోరుతూ ఈ రోజు మేము పిలవగానే స్టూడియోకి వచ్చినటువంటి భారత్ బచావ్ చైర్మన్ భాస్కర్ రావు సార్ గారికి, అదేవిధంగా మహిళా చైర్మన్ మన సీతా మహాలక్ష్మి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో నమస్తే మేడం. నమస్తే.